ఈ శరీరం చూసుకుని విర్రెక్కిపోవడమే కానీ ఒక్కసారి శ్మశానంలో దీన్ని కాల్చేసే విధానం చూస్తే అరే దీనికోసం ఇంత వెంపర్లాడిపోతున్నానా అనిపిస్తుంది. కట్టెల మీద పడుకోబెట్టి చిట్ట చివర ప్రదక్షిణం చేసేసి కుండ విడిచిపెట్టి కొడుకొచ్చేస్తే మొట్టమొదట గుండెల మీద తల మీద తైలాన్ని పోసి అగ్నిహోత్ర సంస్కారం చేస్తాడు కాటికాపరి. పైన కాలిపోతుంటుంది వివర్ణమై. కాలిపోతుంటే కట్టెలో ఉన్న నీరు ఉబికి ఉబికి వెనక్కి ఎలా వెడుతుందో అలా కట్టెల మించి ముందుకు వేలాడుతున్నటువంటి కాళ్ళలోకి రక్తం అంతా నీటిగా మారి బుడగలుగా తన్నుకొస్తుంటుంది. చిట్ట చివర పెద్ద పటకార లాంటిది ఒకటి తీసుకొచ్చి దాని ఊచతోటి రెండు కాళ్ళు ఎత్తి ఇలా పైకి పడేస్తే పాదాలు తల మీదకు పడిపోయి ఆఖరణ దగ్ధమైపోతాయి. తల పగిలిపోయేంత వరకు కాళ్ళు కాల్చడం. ఈపాటి దానికి ఇన్ని అల్లరి తిరుగుళ్ళు తిరిగానా? వీటితో ఒక్క ప్రదక్షిణం చేస్తే ఏమవుదునో, ఈ నోటితో ఒక్కసారి విష్ణు సహస్రం చదువుకుంటే ఏమవుదునో, ఈ చేతులతో ఆర్తితో ఉన్నవాడికి ఉపకారం చేస్తే ఏమవుతుందో